సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సారీ సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్తున్నా. సో గైస్ ఈ వీడియో అయితే నేను చాలా రోజులు అయింది, డిసెంబర్ అయిపోయి. ఈరోజు వచ్చేసి డేట్ మీరు చూడొచ్చు, March 26 అనమాట. ఈరోజు నేను ఎడిటింగ్ చేస్తున్నా, పలకడం కూడా వస్తలే, మైక్ కూడా పెట్టుకోవాలి, ఓన్లీ ట్యాబ్ ఉంటే ట్యాబ్ అయిపోయి రికార్డ్ చేస్తున్నా. సో ఏమనుకోకండి, కొంచెం నా స్టడీస్ వల్ల కొంచెం పాజ్ చేయాల్సి వచ్చింది ఇది యూట్యూబ్. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా చేస్తాను, ఎందుకంటే నాకు కాలేజ్ కాబట్టి. వీడియోస్ నాకు ఇన్ని ఉన్నాయి, ఆల్రెడీ రికార్డ్ చేసి అన్నీ అయిపోయినాయి, కానీ నేను జస్ట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో వీడియో పాజ్ చేసినందుకు సారీ, మళ్ళీ కంటిన్యూషన్. ఈరోజు డేట్ 24th అనమాట, December 24th. సో ఈరోజు మేము ఇక్కడ నుంచి ఆంధ్రాకి కార్లో వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి మార్నింగ్ టైం అయితే 7:31 అవుతుంది. ఫస్ట్ మైక్ పెట్టుకున్నా, మైక్ కరెక్ట్ పనిచేయట్లేదు, సెకండ్ మైక్ ఇది. సో రిసెప్టర్ అంతే బాగానే ఉంది. ఇప్పుడు చెక్ చేసుకుని వీడియో స్టార్ట్ చేసిన, మళ్ళీ ఆల్రెడీ ఒక టేక్ తీసిన, అయిపోయింది, పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము. మా క్రిస్మస్ అక్కడ 28th ఉంటుంది, ఎందుకంటే అందరు 25th రోజు పెట్టుకుంటారు కాబట్టి మేము 28th పెడతాం. 25th మొత్తం బిజీ ఉంటాం. చూపిస్తాం మీకు రేపు ఎట్లా వెళ్తాము. ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాం. సో మేమైతే అన్ని లగేజ్ ఇక్కడ పెట్టేసుకున్నాం. మొత్తం వెనకాల ఉన్న 2 seats ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడైతే డోర్ వేసేద్దాం. నా మైక్ ఇక్కడ పెట్టుకున్నా, ఇంకా ట్యాబ్ ఇక్కడ పెట్టుకున్నా, చెప్పులు ఇక్కడ పెట్టుకున్నా, వెనకాల అక్కడ సూట్స్ హ్యాంగ్ చేసుకున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మన ఏసరావు నగర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు, ఎగ్జాక్ట్గా పిస్తా హౌస్. సో అది ఇప్పుడు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. మా అక్కగారు అయితే అప్పుడే పడుకుని పోయారు. బాబు లేవు, ఇటు అనేసరికి ట్యాంకులు అయిపోతుంది చూడండి, అది మ్యాజిక్ అంటారు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇంకా హైవే ఎక్కలే, రాంపల్లిలో ఉన్నాం. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము. సో మేమైతే మధ్యలో ఆగాము, మా అక్కకి వామిటింగ్ అయింది ఇప్పుడే. ఆంధ్ర బార్డర్, తెలంగాణ బార్డర్ కూడా దాటేసి ఆంధ్ర గుడి లోపల ఎంటర్ అయిపోయాము. వామిటింగ్ వచ్చింది. ఎందుకంత సడన్గా వచ్చింది? వర్షం పడుతుంది. సో ఇక్కడ ఆగినాము, టీ అండ్ స్నాక్స్ వెళ్ళి మేము టీ తాగడానికి వచ్చినాము అనమాట. సో ఇప్పుడు టైం 12:56 అవుతుంది, ఇంకా 1 అవుతుంది ఇప్పుడు టైము. ఈ బిస్కెట్ కావాలి, ఏ బిస్కెట్ లేదు? సెకండ్. ఇంకా ఎక్స్ట్రా కూడా కొనుక్కున్నాం, అదే బిస్కెట్, మెంటోస్, ఇంకా కూల్ డ్రింక్ 2 థమ్స్ అప్, ఒక స్ప్రైట్, ఒక మెంటోస్, ఒక కిట్ క్యాట్. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తాం. అనేక హాయ్, మా అక్క చూపిమన్నది, అందుకే చూపిస్తున్నా.
సో గైస్ మనమైతే ఇక్కడ వచ్చేసినాము. సో ఇప్పుడే మనమైతే మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో మనం మా ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి స్టార్, అది మా చర్చ్లో అనమాట. ఇదే మా ఇల్లు. మా తాతగారు చూడండి. మొత్తం ఏదో పని చేస్తూనే ఉంటాడు. హాయ్ చెప్పండి. ఓకే ఓకే ఉన్నా, ఇక్కడ ఉన్నా. మొత్తం ఎగ్జైట్మెంట్లో ఉంది ఇప్పుడు. మళ్ళీ చేతులు కడుక్కోవాలి. అంతా ఎప్పుడన్నా ఫుడ్ ఉండడానికి ఇట్లా ప్లాన్ చేసేది డాడీ. ఇదిగో హోల్ చికెన్, హాయ్ చికెన్ నాకు అదే ఇది అందుకే అది స్వీట్స్. ఇక్కడ కిచెన్ పెట్టించారు. ఓకే, సో ఇక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఇవాన్. ఆడ దగ్గరికి వెళ్దామా, పడుకున్నాడు అనుకుంటాడు. వెళ్దాం దాన్ని. బాగా చూద్దాం, ఇక్కడ పడుకున్నాడా. మళ్ళీ లైట్ పెడితే ఇవాన్ ఆడు కట్టింగుడు. లేపకు పడుకొని. చూసాడు, పడుకున్నాడు. మళ్ళీ కావాలని ఇస్తున్నాడు. పడుకొని ఇక్కడ నుంచి మీటింగ్కి వెళ్తాము. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా, ఓకేనా? అప్పుడు దానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ అయిపోయా. మళ్ళీ కాలు చేతులలో ముఖం కట్టుకొని అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కాకినాడ, అక్కడ మీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ. సో గైస్ మేమైతే అంతా రెడీ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి. సో షూస్ వేసుకుందాం. ఇక్కడ కార్లో లాక్ మనం కిందకి వెళ్దాం. ఫస్ట్ మా డాడీ షూస్ ఉన్నాయంట. ఇట్లా డెకరేషన్ చూడండి, ఇట్లా వేస్తారు. చూసిరా, ఇది మా స్టార్ అనమాట. కనిపించింది అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, అంటే అది మాదే అనమాట. సో ఇట్లుంటుంది మా ఊరు. అంటే ఇది మా ఇల్లు చూడండి. మొత్తం గ్రౌండ్ లోపల లైట్ చూపిస్తాగండి. సో ఇదనమాట. ఇక్కడ చెట్లకి ఇట్లా కట్టారు. అక్కడ పైన ఏమో అట్లా లైటింగ్ ఇట్లా ఫాలింగ్ లాగా వేసారు. ఇక్కడ షెడ్ మొన్ననే కట్టించామన్నమాట. ఇదంతా అక్కడి నుంచి ఇదంతా మొన్ననే కట్టించాము. ఇది పైన రేకులు కారు పెట్టుకోవడానికి. సో అది ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత అప్పుడు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. సో ఈరోజు 25th అనమాట, క్రిస్మస్. ఇప్పుడే ఇంటికి వచ్చాము మేము. మీటింగ్ అయిపోయి ఇక్కడ లైట్లు ఎక్కుతుంది. ఇక్కడికి వచ్చి లైట్ వీడియో తీసుకుంటున్నా. సో అదనమాట. సో ఈరోజు అయితే అట్లా జరిగింది. మళ్ళీ రేపు పొద్దున షాపింగ్కి వెళ్ళాలని మా హాస్టల్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళతో షాపింగ్కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి బయట ఎక్కడన్నా అట్లా ప్లాన్ చేస్తున్నాము. సో ఇదనమాట వ్లాగ్. నేను అక్కడ వెళ్ళి ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ వర్షం పడింది కాబట్టి అంత ఎక్కువ తీయలేదు. బయట ఓపెన్ గ్రౌండ్లో వేసారు కాబట్టి. సో అదనమాట. మళ్ళీ మనం రేపు పొద్దున్న కలుద్దాం, ఓకేనా? అంటే దాన్ని బాయ్. సో అందరికి మర్చిపోయినా హ్యాపీ క్రిస్మస్. అందరు ఎంజాయ్ చేసుకోండి, ఓకేనా? బాయ్. సో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి అంతే, టైం 11:56 అవుతుంది. టైం 11:56 అవుతుంది. మేము ఇందాక లేచి స్నానం చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. సో వెళ్ళకముందు ఇక తినేసి వెళ్ళిపోదాం కదా అని ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తున్నాము. సో రండి మనమైతే ఇక్కడికి వెళ్ళిపోదాం. కింద పైన కింద అందరు పిల్లలు ఉన్నారు. అందరం తినేసి అప్పుడు పిల్లలు షాపింగ్ చేయించి అప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు దాకా మంచిగా మేము టీవీ చూసుకున్నాం. కిందకి వెళ్దాం. దగ్గరికి వెళ్ళు, అరుస్తుంది. నువ్వు వెళ్తే అరుస్తుంది. సో గైస్ మేమైతే ఇప్పుడే పెద్దాపురంకి వచ్చాము. కార్ అక్కడ వెనకాల పార్క్ చేసాము.
ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళి ఒక షాప్లో అందరికీ గర్ల్స్కి బాయ్స్కి కూడా కొన్నాం. మళ్ళీ ఈరోజు ఒక అన్న బర్త్డే అనమాట. అంటే మా చర్చ్లో పియానో ప్లే చేస్తాడు, ఆంధ్ర చర్చ్లో పియానో ప్లే చేస్తాడు బాలు అన్న అని. అన్న బర్త్డే రోజు, సో అట్లా కూడా అన్న కేక్ కొని కేక్ కటింగ్ ఇద్దాం. ఓకే, మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఒక టైప్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇట్లా అన్నీ లైన్ ఉంటాయి. ఇట్లా ఇక్కడ ఫేమస్. నేను కూడా మొన్న లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంటే నాకు తెలుస్తుంది. ఇట్లా డ్రెస్సెస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనం టూ ఆటోస్ పైన వచ్చాము. ఒక ఆటోలో బాయ్స్, ఒక ఆటోలో గర్ల్స్, మేము ఇంకా కార్లో వచ్చాము. గర్ల్స్ అక్కడ చేసుకుంటారు, బాయ్స్ అందరూ మొత్తం షాప్ అంతా మనదే ఉంది. ఇక్కడ షాపింగ్ అయిపోయేదైతే మళ్ళీ కలుస్తాం. ఓకేనా, అది మొత్తం అయితే అందరిది అయిపోయింది. కొంతమంది మిగిలి ఉన్నారు. ఇట్లా అంతా ఇక్కడ పెట్టేసారు ప్యాకింగ్. షాప్ మనీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అయిందో అంత క్యాలిక్యులేట్ చేసుకుని కట్టేసి అప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు క్రిస్మస్ అంటే నార్మల్ 25th కదా, సో ఈవినింగ్ క్రిస్మస్ ఉంటుంది. గ్రాండ్ క్రిస్మస్ అంటే 28th. ఇప్పుడు ఇంటికి వెళ్ళి 28 కేక్ తీయడానికి వెళ్ళారు అన్న, చెప్పారు ఒక అన్న బర్త్డే అని. కేక్ తీయడానికి వెళ్ళారు. మొత్తం గర్ల్స్ కూడా అందరిది అయిపోయింది షాపింగ్. టైం మొత్తం మస్తు లేట్ అయిపోయింది. టైం 12:51 అవుతుంది. చూడండి, మొత్తం గర్ల్స్ బాయ్స్ మొత్తం పెట్టాము. ఇప్పుడు ఎంతైనా మనీ వేసి పే చేసి వెళ్ళిపోతాం. సో గాయ్స్, ఏమైందంటే ఇప్పుడు మేము యాక్చువల్గా ఇప్పుడు మీటింగ్లో ఉన్నాం అనమాట. సో మీటింగ్ దగ్గర ఉన్న కార్ లోపల వచ్చేసి అసలు అక్కడ ప్లేసే లేదు కూర్చోడానికి. మాకే ప్లేస్ లేదు అక్కడ కూర్చోడానికి. అంటే మేము కొంచెం లేట్ వెళ్ళినాంలే, డిన్నర్ వేసేసి అప్పుడు లోపలికి వెళ్ళినాము. మా డాడీ మమ్మీ అక్క అందరు సెటిల్ అయిపోయినారు. వాళ్ళందరూ నాకు అక్కడ పోయినకి ప్లేస్ లేదు. ఇంకా అట్లా అని చెప్పి కార్ కీస్ తీసుకుని కార్లో కూడా వచ్చి మంచిగా ఇట్లా పాటలు పెట్టుకుంటున్నా. సో అదనమాట, మళ్ళీ కాపీరైట్ అవుతుంది, అందుకే ఆపేసిన. సో ఏమైందంటే పొద్దున్న షాపింగ్కి వెళ్ళినాము, తెలుసు కదా. షాపింగ్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని వచ్చేసి కేక్ కట్ చేసినాము. అన్న బర్త్డే, అది వీడియో తీయలే అనుకుంటా, ఉంటే మన ఫొటోస్ ఉంటే పెట్టేస్తా. సో అదనమాట, క్రిస్మస్ అయితే నాది అయితే ఇట్లా జరుగుతుంది. అంటే క్రిస్మస్ రోజున ఇట్లుంటుంది. మా క్రిస్మస్ రోజున మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. 28th చూడండి, అప్పుడు బ్లాగ్ తీస్తాను ఎట్లన్నా. నా దగ్గర ఇది ఛార్జింగ్ లేదు, అందుకే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన వీడియో. టైం వచ్చేసి 11-12 అవుతుంది. ఇట్లా పాటలు పెట్టుకుని ఇట్లా వింటున్నాను అనమాట. సో విష్ యూ గైస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.